ఎందుకంటే 2 గంటలు లేట్ అయింది. అందరికీ ఒకసారి అందరూ కూడా చేతులు ఎత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ మన ముఖ్య అతిథులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన కాన్స్టిట్యూన్సీకి ఈ రోజున 70,000 మెజారిటీ వచ్చిందంటే కేటీ రామారావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమమే ఈ రోజు ఇంత పెద్ద బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చినటువంటి మా కేటీ రామారావు గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు సెంబిపూర్ రాజు గారికి, మన నరసింహ యాదవ్ కార్పొరేటర్ గారికి, రవీంద్ర రెడ్డి గారికి, సతీష్ గౌడ్ గారికి, శ్రీమతి మహేశ్వరి సిఆరి గారికి, శ్రవణ్ గారికి, సభ్య గౌసుద్దీన్ గారికి, సత్తన చూప సత్యనారాయణ గారికి, శిరీష బాబురావు గారికి, మందాడి శ్రీనివాసరావు గారికి, బాబురావు గారికి, నరేంద్ర చారి గారికి, తరుణి గారికి, గుట్టుముక్ లింగలరావు గారికి, ఈ రోజున మన మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి గారికి ఒకసారి పరిచయం చేసుకుని ఆయన వేదిక నుండి డివిజన్ అధ్యక్షులకు, జనరల్ సెక్రటరీలకు, మహిళా సోదరుమణులకు, ఇవాళ కుక్కడపల్లి కాన్ఫరెన్స్ వచ్చినటువంటి 10 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ దయ వలన, కార్యకర్తల ఆశీర్వాదం వలన, అదేవిధంగా కుక్కడపల్లి ప్రజల వలన మొట్టమొదటిసారి నాకు 42,000 మెజారిటీ వచ్చింది 14లో. దాని తర్వాత 46,000 మెజారిటీ వచ్చింది. దాని తర్వాత ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నాయకత్వంలో 70,384 మెజారిటీ వచ్చింది. ప్రతిపక్షానికి 14లో 65,000 ఓట్లు వచ్చింది నా మీద. 18లో నా మీద నిలబడ్డ వాళ్ళకు అదే 65,000 వచ్చింది. మళ్ళా ఈ రోజున ప్రతిపక్ష వాళ్ళకు అదే 65,000 వచ్చింది తప్ప మెజారిటీ మనం పెరిగే తప్ప ఎక్కడ తగ్గలేదు. దీనికి దయ ఏంటంటే నాకున్నటువంటి కార్యకర్తల అభిమానం, ప్రేమ. కార్యకర్తలు లేనిది పార్టీ లేదన్నటువంటిది కూడా కుక్కడపల్లి కార్యకర్తలు చూపెట్టారు. నిజంగా నేను ఈ ఎలక్షన్లో మీకు చాలా మందికి చూశారు. నేను 45 రోజులు పాదయాత్ర చేసి నేను ఇంట్లోనే ఉన్నానన్న. రేపు ఎలక్షన్లో కూడా ఇంట్లోనే ఉన్నా. మా కార్యకర్తలే పని చేయించారు, బూతుల్లో కూర్చోబెట్టి అన్నీ చేసిరు. ఎందుకు అంత విశ్వాసంగా నేను ఉన్నానంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ మాధవరం కృష్ణారావు అనే పనిచేసారు కాబట్టి ధైర్యంగా నేను ఉన్నాను. అదే కాదు, కౌంటింగ్లో కూడా నేను పోలేదన్నా. గెలిచిన తర్వాత బయటకు వచ్చి అన్నా నువ్వు 70,000 మేడతో వచ్చేవాడిని, అప్పుడు లోపలికి వెళ్ళానన్న ఆ రోజున. అంటే అంత నమ్మకం నా కుక్కడపల్లి కార్యకర్తలు, మహిళా సోదరుమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నా ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 నెలలు అయింది, ₹1 బడ్జెట్ లేదన్నా. 10 సంవత్సరాల్లో మీ దయ వలన, కేసీఆర్ గారి దయ వలన ప్రతి నెలకు 20-30 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు దురదృష్టం ఒక్క పైసా లేదు. మీరు ఇచ్చినటువంటి ₹1,60,00,000 ఒక్క 160 కోట్ల వర్క్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయమంటే కూడా మేము బిల్లులు ఏమని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాల్లో టైంలో మనం 10 ఏళ్ళు ఉన్నాం, మీరు చూశారు. 10 ఏళ్ళ నుండి కూడా ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తిని నేను మీ అందరికీ కార్యకర్తలు కానీ కుక్కడపల్లి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. నేను బతుకున్నంత వరకు కుక్కడపల్లి ప్రజలకు ఏ ఆపత్తి రాకుండా చూసే బాధ్యత మాధవరం కృష్ణారావు తీసుకుంటాడు. ఇలా ఆదుకునే ఫలితం ఖచ్చితంగా పార్టీ తీసుకుంటుంది. మన కేటీ రామారావు గారు చేసిన అభివృద్ధి హైదరాబాద్ నగరంలో నిజంగా అన్ని సీట్లు గెలవగలిగామంటే అది కేటీ రామారావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు ఇంత మద్దతుగా కార్యకర్తలు కూడా ఉన్నారంటే నేను ఒకటే చెప్పాను, 12,000 మంది కార్యకర్తలు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలు ఉన్నారు. ఇంటికి 4 ఓట్లైనా 50,000 ఓట్లు మాకు పక్కా మా టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అయినా ఇప్పటికి కుక్కడపల్లిలో. ఏ విధంగా ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక పద్ధతిగా ఎల్లుకుంటూ డెవలప్ చేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబట్టుకుంటూ వస్తే 418 బూతులు నా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో 418 బూతులలో కూడా అన్ని మెజార్టీ అయినా ఏ ఒక్కటి కూడా తగ్గలేదు. ఆ విధమైనటువంటి తీర్పిచ్చినటువంటి
గొప్ప మా అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం పుష్కలంగా నాకు ఉందన్న ఈ రోజున. నేను ఆ రోజున ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే అందరు ఇట్టిట్లా అంటారు నన్ను చూసి. ఎలక్షన్లో నన్ను బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్టిట్లా అన్నారన్న బయటికి రాగానే. అప్పుడే అనుకున్నా గెలిచిపోయినాను నేను. అంటే ఆ విధమైనటువంటి రిజల్ట్ నాకు ఇచ్చారు. దాని గురించే రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనతోని నేను కూడా మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. గతంలో ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ఈ రోజు కూడా ఖచ్చితంగా నిలబడతాం. వాళ్ళు చేసింది లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో శాసనసభ్యులు అందరం కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీ